అంచేత వారు స్వర్గలోకంలో ఉన్నారు, నరకలోకంలో ఉన్నారు, చంద్రలోకంలో ఉన్నారు, పితృలోకంలో ఉన్నారు, ఎక్కడైనా పుట్టారు. ఆ పుట్టడంలో మళ్ళీ మనుష్యుడిగా పుట్టారు, జంతువుగా పుట్టారు, నీటిలో జంతువుగా పుట్టారు, అరణ్యంలో ఉండే మృగంగా పుట్టారు, చెట్టుగా పుట్టారు, రాయిగా కూడా పుడతారు. స్థావర జన్మలు కూడా ఉన్నాయి. విశ్వామిత్రుడు రంభకి శాపం ఇచ్చాడు, రాయవమని. రాయింది, 1000 ఏళ్ళు రాయేయబడి ఉంది. ఆ రాతిలో జీవం ఉంది, వ్యక్తం కాకపోవచ్చు. అంచేత చెట్లును స్థావరాలంటే చెట్లు, రాళ్ళు, నిర్జీవాలంటే నిర్జీవం అంటే అర్థం జీవం లేదని కాదు. జీవం వ్యక్తం కావడం లేదు, అస్సలే కావడంలా. చెట్లలో కొద్దిగా అవుతుంది గాలి ఊగితే, రాయి అలా కూడా ఊగదు. జంతువు అలా కాదు, ఎగురుతుంది. కొంత సొంత బుద్ధి కూడా దానికి ఉంది. కాస్త దాని ఆహారం అది గుర్తుపట్టగలదు. ఆ మాత్రం లేకపోతే బతకలేదు. అంతకంటే పక్షులు గొప్పవి. దూరాన్ని నుంచి ఉన్న కొన్ని 100 మైళ్ళ దూరం కింద ఉన్న ఆహారం కూడా గుర్తుపడతాయి. అందుకంటే గ్రామాల్లో ఉండే పశువులకి ఇంకాస్త తెలివి ఉంటుంది. అవి మనుషుల చర్యలకి స్పందిస్తాయి, అలాగే స్పందిస్తాయి. రకరకాలుగా ఉంటాయి. కుక్కలు ఉదాహరణకి, పిల్లులు, పెంచుకునే పిల్లులు అచ్చం యజమానిలా ఉంటాయి. ఇవి యజమాని ఏం చేయమంటే అది చేస్తాయి. పేరెట్టి పిలిస్తే వస్తాయి. మరి అడవిలో మరకం రాదు, వస్తే వీడు ఉండడు. సరే, ఆ పైన మనుష్యులు, ఆ పైన బ్రహ్మరాక్షసులు, దేవతలు ఎలా కూడా ఉన్నారు. ఇలా పితృపరంపర, జన్మ పరంపర ఉంది కదా. మరి ఎందుకంటే అందుకే పార్వతి వారు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు కాబట్టి ఏదో జన్మ ఎత్తలేదు, ఇంకా రకరకాలుగా ఉన్నారు అనుకుని చేయడం మంచిది. అయినా ఆబ్దిక ప్రక్రియని గమనిస్తే అటు బ్రాహ్మణులు చేసేది, ఇటు స్వయంపాకం రూపంలో ఇతరులు ఇచ్చేదంటూ కూడా ప్రక్రియని గమనిస్తే దాంట్లో 4 రకాల వ్యవహారాలు ఉన్నాయి. అగ్నిహోత్రేణ దేవస్థాః శాస్త్రంలో ఉంటుంది ఈ మాట. మహానుభావులు ఇంద్రగంటి సత్యం గారని కాకినాడ పక్కన కాట్రావులపల్లిలో ఉంటారు. నాకు వైదికపరమైన సందేహాలు వస్తే ఎక్కువగా వారిని, మా విశ్వనాథ గోపాలకృష్ణ గారిని, వీరిని, చిర్రావు శ్రీరామ శర్మ గారిని అడుగుతూ ఉంటాం. వారు నాకు సందేహం తీర్చి నాకు చెప్పారు, నేను మీకు అందజేస్తున్నాను. అగ్నిహోత్రేణ దేవస్థాః, అగ్నిహోత్రేణ దేవస్థాః వికిరేణ ఆశ్రితాస్తృప్తాః. అన్ని రకాల ప్రక్రియలు చెబుతాయి. అగ్నిహోత్రేణ దేవస్థాః బ్రాహ్మణేన మనుష్యజాః వికిరేణ ఆశ్రితాస్తృప్తాః పార్వణేన చ భూతయోః. అక్కడ ఆబ్దిక ప్రక్రియలో బ్రాహ్మణులైన వారు గమనించండి, పురుషులు ప్రత్యేకంగా. అక్కడ అగ్నిహోత్రం సాక్షిగానే మొత్తం ప్రక్రియ జరుగుతుంది. అగ్నిలో పిండాన్ని వేయరు, కానీ అగ్నిహోత్రం సాక్షిగా జరుగుతుంది. అంచేది అగ్నిహోత్రేణ దేవస్థాః. అగ్నిహోత్రం సాక్షిగా ఎందుకు జరగడం అంటే, ఈ చనిపోయిన జీవుడు ఒకవేళ దేవతల్లో ఒకటిగా ఉంటే వాడికి ఇది ముడుతుంది. అక్కడ ఆహారం రావాల్సిందే. అక్కడేదో అమృతం అంటే కుదరదు, అది సరిపోదు. ఇంకా ఎందుకంటే ఆ జీవుడికి ఇంకా ఇక్కడ బంధం ఉంది, లేకపోతే జన్మ ముక్తి పొందేవాడిగా. అంచేది పుడుతుంది, కొంత బలాన్ని ఇస్తుంది. బ్రాహ్మణేన మనుష్యజాః. మానవ లోకంలో అతడు పుట్టి ఉంటే మానవుల జన్మల్లో బ్రాహ్మణ జన్మ ఉత్తమం అన్నారు. ఈ సంప్రదాయం తెలియడం, బ్రహ్మజ్ఞానం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం ఇంతకుముందు 2-3 భాగాల్లో చెప్పుకున్న వైదిక బ్రాహ్మణుల నుడికారంలో కూడా వేదాంతపరమైన మాటలు ఉంటాయి. మరి మామూలు ఇతరుల కష్టం అది. ఆ భాష వేరు, ఈ భాష వేరు. ఎందుకంటే వాళ్ళ ఆ నుడికారంలో కూడా వాడో బ్రహ్మ, ఎవరికి నుంచో మనకు తెలియదు అనుకోండి, వాడో బ్రహ్మ అంటారు. ఏమిటి బ్రహ్మ అంటే? బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవడం ఎంత కష్టం. కొందరు శివుడు అంటారు, కొందరు విష్ణువు అంటారు, కొందరు నిరాకార బ్రహ్మం అంటారు. అది తెలుసుకోవడం ఎంత కష్టమో వీడు ఎక్కడున్నాడో తెలుసుకోవడం అంత కష్టం. వాడు బ్రహ్మ ఊళ్ళో పడి తిరుగుతూ ఉంటాడు. మరి బ్రహ్మ అనే నుడికారాన్ని కాస్త లోతుగా అధ్యయనం చేస్తే తత్వం తెలియట్లా. బ్రాహ్మణ జన్మ గొప్పది ఎందుకంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం కొత్త రూపాయల కట్ట కావాలండి, 100 రూపాయల కట్ట, లేదా 50 రూపాయల కట్ట. బ్యాంకులో పనిచేసే వరకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అంతే. ఎక్కడో ఒకడు వస్తూ ఉంటే కట్టలో 2 కట్టలు ఆయన తీసుకుని అక్కడ కొత్త కాగితాలు, పాత కాగితాలు అక్కడ పెడతాడు. మనకుందా, మనకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఉన్నా, లేకపోతే లేదు. అలాగే ప్రతి దాంట్లోనూ కొందరికి అవకాశాలు ఉంటాయి. అందుకే వారికి అవకాశాలు ఎక్కువ. అందుకని బ్రాహ్మణైన మనుష్యజాక, మానవుల్లో ఎక్కడైనా ఆ జీవుడు పుట్టు ఉంటే ఈ బ్రాహ్మణుడు చేసే భోజనం ద్వారా అతనికి అందుతుంది. ఆ మంత్రం, ఆ ప్రక్రియ అంతా అలాగే ఉంటుంది. అక్కడంతా సాంకేతిక ప్రక్రియ ఉందండి. కుడితోడ, ఎడమతోడ, ఎలా పోయడం, ఏ వేలు పట్టుకోవాలి, పైతృక తీర్థం, అన్ని లెక్కలు ఉన్నాయి. ఏదో అడ్డగోలుగా పోసేయకూడదు, లేదా మళ్ళీ చేయమంటారు. మోకాల మీద కూర్చోవాలంటే మోకాల మీద కూర్చోవాలి, భాషం పెట్టేయకూడదు. దానికి పద్ధతులు ఉన్నాయి. సరే, వీలు కానప్పుడు వేరు, ఇంకేం చేస్తారు. బ్రాహ్మణేన మనుష్యజా వికిరేణ ఆశ్రితాస్తృప్త. వికిరపిండం అంటారు, కాకికి పెట్టింది. దానివల్ల ఆశ్రితులు ఒకవేళ ఆశ్రయించిన దాసదాసీ జనాలకు ఆ ఇంట్లోనే ఉండొచ్చు. ఆ జీవుడు మళ్ళీ ఆ తండ్రి తల్లి పోయిన వాళ్ళు ఎవరైనా, లేదు ఇతరత్రా ఉండొచ్చు.
పార్వణేనచ భూతయోహ, చివరికి 3 పిండాలు పెట్టి పిండ ప్రదానం చేసి దాన్ని మళ్ళీ నదిలో కలపడం వల్ల భూతయోనుల్లో ఎక్కడ ఉన్నా జలచరాలుగా ఉన్నా నభశ్చరాలుగా ఉన్నా వాళ్ళకి అందుతుంది. ఎంత శాస్త్రీయమైన ప్రక్రియ అండి. మనం విశ్వాసం కోల్పోతే ఎలాగా? అంచేత శ్రద్ధగా చేయవలసిందే. ఇతర వర్ణాల వారు కూడా వారికి చెప్పినట్టుగా పెతరాస్ అంటారు, పితృమావాస్యని ఏదో అంటారు. ఆ రోజుని ఏం చెప్పారో అది ఏదో ఆ బియ్యము కూరగాయలు ఇవ్వాల్సింది ఇచ్చాడు. ఏమిటి ఇందులో మనకి పెద్ద పోయేది ఏమిటి? పోనీ కృతజ్ఞతా చర్య అనుకున్నా కూడా ఎంత మంచిది. ఎందుకంటే కనీసం కుమారులుగా కుమార్తెలుగా ఆ ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. కుమారులు లేకపోతే అల్లుడికి ఇచ్చారు, దౌహిత్రుడికి ఇచ్చారు, కూతురు కొడుక్కి. మానకుండా జాగ్రత్తగా అవి చేసి ఒక్క నమస్కారం కృతజ్ఞతగా చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి జీవితానికి. పోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏదో చేసాం, వాళ్ళు మర్చిపోలేదు. ఇంకా కాస్త కృతజ్ఞత ఉన్నవాళ్ళు పిల్లలకు ఆ పేర్లు పెట్టుకుంటారు. పూర్వం జరిగిందంతా అదే. అలా మనం గ్రహించి ఈ సత్సంప్రదాయాలను ఎప్పుడూ కాపాడుకోవాలి. వీటిని ఊరికే తర్కంలోకి లాగేసి ప్రశ్నలు వేసి మొత్తం ఎగ్గొట్టేయకూడదు. తీరా మనకి ఎప్పుడో 70 ఏళ్ళు వచ్చేనాటికి నిరూపణ అవుతుంది ఇవన్నీ నిజమే అని. అప్పుడు మొత్తం పెడతారా? అలాంటి పథకాలు ఏం లేవు. మొత్తం పాపం చుట్టుకున్నట్టే. ఈ జీవుడు వెళ్ళిపోతే ఈ బాధపడినవాడు వీడికి పెట్టేవాడు కూడా ఉండడు. అందుకని అదేదో చేసేస్తే నష్టమేం లేదుగా. ఏ లోకంలో ఉన్నారో తెలియనప్పుడు ఎక్కడ ఉన్నా అందే విధంగా పెట్టడంలో తప్పే ఉందండి. ఇప్పుడు మరొక మాట, కుంచెడిచ్చినా సరే కోట్లు ఇచ్చినా సరే ఫలితం ఒకటే ఉంటుంది. దాన ధర్మాల విషయంలో కానీ సమాజానికి సేవ చేసే విషయంలో కానీ. ఆ మాట అడిగింది పార్వతీదేవి. మళ్ళీ ఈసారి నెల్లూరు నుంచి నీరజాక్షి గారు అడుగుతున్నారండి. ఒక ప్రశ్న సమాధానం, పరమేశ్వర కానీ నువ్వు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిప్పుతున్నావు, అమరావతి కూడా పెడదాం, అక్కడేదో పట్టాభిషేకంట అన్నారు, శంకుస్థాపన. సరే, అక్కడ శంకుస్థాపన ఇక్కడ శంకరస్థాపన, కూర్చోండి మాట్లాడక నేను చెప్పేది వినండి మీరు. నెల్లూరు నుంచి నీరజాక్షి గారు అడుగుతున్నారు ఈ ప్రశ్న. అంచేత ఏమిటయ్యా విషయం ఆవిడ అడుగుతున్నది అంటే, కర్మఫలాలు రకరకాలు కదా, మరి ఎక్కువ ఉన్నవాళ్ళు ఇవ్వగలరు, తక్కువ ఉన్నవాళ్ళు తక్కువ ఇస్తారు, ఫలితాలు వీళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటాయంటారు కదా. ఎంత ఇస్తే అంతే వస్తుందమ్మా, ఎక్కువ వస్తుందా అంటారు కదా. మరి తక్కువ దానం ఇచ్చిన వాళ్ళకి తక్కువ ఫలితం, ఎక్కువ దానం ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఫలితం ఉంటుందా అన్నాడు. చిత్రమైన ప్రశ్న. చిత్రమేముంది ఇందులో? 10 రూపాయలు ఇచ్చిన వాడికి 10 రూపాయల ఫలితం, 100 రూపాయలు ఇచ్చిన వాడికి 100 రూపాయల ఫలితం. లోకంలో అంతే కదా. 10 రూపాయలు ఇస్తే ఒక టీ ఇస్తాడు, 100 రూపాయలు ఇస్తే 10 మందికి టీలు ఇస్తాడు. మరి 10 రూపాయలు ఇచ్చి 10 మందికి ఇమ్మంటే ఇవ్వడుగా.